పాఠశాల నడుపుకునేందుకు లంచం తీసుకున్నారని వచ్చిన ఆరోపణలు మంత్రి రామరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. అసత్యాలతో హైకోర్టులో ఏన్కూరు శ్రీ చైతన్య టెక్నో పాఠశాల పిటిషన్ దాఖలు చేస్తుందన్నారు. ఈ పిటిషన్ వేసిన కరెస్పాండెంట్ గుగులోత్ చిన్నాపై ఎన్నో అభియోగాలు ఉన్నాయని మంత్రి చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలపై బహిరంగ విచారణకు సిద్ధమని మంత్రి వెంకటరెడ్డి ప్రకటించారు. 5 లక్షల రూపాయలు తీసుకొని చెప్పడం జరిగింది. 3 పైసలు కూడా అతని దగ్గర తీసుకుని అతను ఎవరో నాకు కూడా తెలియదు. 400 ఎకరాల గిరిజన భూమిని ఆక్రమించుకొని చెప్పడం జరిగింది. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మా పూర్వీకులు, మా నాయనగారు, మా తాతగారు నవిలిపూడి అనే గ్రామంలో 750 ఎకరాల భూమి ఇచ్చిన ఘనత మాకు దక్కినది. ఇప్పటికి కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఖమ్మం జిల్లాలో. బహిరంగ విచారణ కూడా నేను తయారు ఉన్నాను. దీంట్లో ఏమాత్రం కూడా కోర్టు అంటే మాకు అపారమైన గౌరవం ఉంటుంది. కోర్టులో కూడా ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా ఖచ్చితంగా చెప్తాం. ఎవరైతే దోషి ఉన్నారో ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి.